టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతోటి ఏదైతే కళ్ళు గీత వృత్తిపైన దాడి చేసే విధంగా ఏదో ఈవెంట్ చేయడం జరిగిందో దానిపైన కూడా తెలంగాణ కళ్ళు గీత సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది తమ వృత్తిపైన దాడిగా కూడా వాళ్ళు అభివర్ణించడం జరిగింది. దీంతో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళు విన్నపం చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే వాళ్ళందరూ కూడా దాన్ని విరమించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశంపైన మాట్లాడటానికి దుర్గయ్య గౌడ్ గారు సార్ చెప్పండి, నిన్న మీరు తీసుకున్న అంశం పట్ల కూడా ప్రభుత్వం కావచ్చు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా స్పందించడం, దీనిపైన మీరేమంటారు? నమస్తే. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. తాడి ఫెస్టివల్ పేరుతోటి గీతా వృత్తిని దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన విధానంతో రామ్దేవరావు చేపట్టినటువంటి కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిన్న బాగ్లింగంపల్లిలో అన్ని గౌడ సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కార్పొరేట్ వ్యవస్థల యొక్క దోపిడీని అరికడతాం, గీతా వృత్తిని కాపాడుకుందామనేటువంటి నినాదంతో నిన్న అందరం కూడా మాట్లాడి మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి దానికి మద్దతు ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా బీజేపీ ఉపాధ్యక్షులు బూర నరసయ్య గౌడ్ గారు వాళ్ళు ఈరోజు స్పందించడం జరిగింది. అదే మేము ఏదో కులానికి మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోటి బీరు వైన్లాగానే ఆ బారాన్ రెస్టారెంట్లో కళ్ళును కూడా ప్రవేశపెడతాము అనే ఆలోచన విధానంతో గౌడులకు మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఆ విధంగా పాల్గొనడం జరిగింది. కానీ దీన్ని మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సంఘాల గురించి పోరాటం చేస్తున్న నిర్వీరంగా పోరాటం చేస్తున్నటువంటి మన సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోన్ బాలరాజ్ గౌడ్, అదేవిధంగా అంబాల నారాయణ, ఏమన్నా ఐలి వెంకన్న గౌడ్, అదేవిధంగా ప్రభాకర్ గారు, అదేవిధంగా రామ్మోహన్ గౌడ్, అదేవిధంగా ఒట్టిపూటి రామారావు, అదేవిధంగా సత్యం, దాదాపు అన్ని సంఘాలు నిన్న వచ్చేసేసి ఈ గీతా వృత్తి జోలికి ఎవరు వచ్చినా, ఈ కార్పొరేట్ శక్తులు దీని మీద కన్నేసినా వాళ్ళ అంతు చూస్తామని చెప్పేసేసి వెంటనే విరమించుకోవాలని చెప్పడంతో మరి నిన్న సాయంత్రమే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగే పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా వాళ్ళు కూడా మరి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కూడా స్పందించి మేము ఇప్పటి నుంచి మేము గౌడ్లకు సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా, గీతావృత్తి గురించి తీసుకున్నా, ఇక నుంచి గౌడ సంఘాల యొక్క ఆలోచన విధానం వరకే మేము ముందుకెళ్తామని చెప్పేసి రేపు 24 నాడు జరగబోయేటటువంటి తాడీ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించినందుకు ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మొదటి నుంచి గౌడ్లకు ఐకాన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ సాధికం కోసం మరి పోరాడినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ మరి దీని మీద స్పందించడం, గౌడ సంఘాలకు వాళ్ళు పెద్దపీట వేయడం, మరి మిమ్మల్ని కలుపుకొని పోతామని చెప్పడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఇది గౌడ సమన్వయ కమిటీ యొక్క ఘన విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక నుంచి గౌడ్ల మీద ఏ ఒక్క మరి కార్పొరేట్ శక్తులు కానీ మరి ఇంకెవరైనా మరి ఈ వృత్తి పట్ల మరి అసభ్యంగా మాట్లాడినా, వృత్తిని అగౌరవపరిచినా, వృత్తిని ఏ విధంగా అయినా కబ్జేయాలని చూసినా కానీ ఎవరికి కూడా ఈరోజు మరి రామ్దేవరావుకు ఏ విధంగా అయితే హెచ్చరిక చేశామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని సంఘాలతోటి కూడా మరి గౌడ వృత్తిని కాపాడుకుంటాం. ఇప్పటికైనా మా ప్రజాప్రతినిధులు, మా గౌడ సంఘాల నాయకులు దాని మీద స్పందించినందుకు చాలా శుభపరిణామం అని చెప్పేసి ఇది గొప్ప విజయంగా మేము భావిస్తూ వారందరికీ కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి బూర నరసయ్య గౌడ్ గారికి మన బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున, అదేవిధంగా గౌడ సమన్వయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని మరి మరొక రూపంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసేసి ఈ విధి విధానాలు కూడా మాట్లాడతామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
సో మొత్తంగా తాము ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే అన్ని సంఘాలకు సంబంధించి యునైటెడ్గా అందరూ కలిసికట్టుగా నిన్న టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ని అడ్డుకోవడం జరిగిందో దీంట్లో తెలుసో తెలియకో వెళ్ళిన ప్రజాప్రతినిధులందరూ కూడా గౌడ సంఘాల వినతి మేరకే వాళ్ళు ఏది వెళ్ళినా మరొకసారి మాత్రం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పడం కూడా శుభపరిణామని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, అలాగే ఇంకా తెలంగాణ కల్లుగీత సమన్వయ కమిటీ సభ్యులు కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం హైదరాబాద్ నుంచి.